హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే టెక్స్ట్ ఎంపసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సిఎస్ఎస్లో ఒక టైప్ ఆఫ్ మెథడ్. టెక్స్ట్ ఎంపసిస్ దేనికి యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ రాసాం, అంటే లైన్ ఆఫ్ సెంటెన్స్ రాసాం. లైన్ ఆఫ్ సెంటెన్సెస్ పైన ఒక పర్టికులర్ డాట్స్ కానీ స్టార్స్ కానీ ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ ఎంపసిస్ అనే ప్రాపర్టీ అనేది మన సిఎస్ఎస్లో యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టైల్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. స్టైల్ అనే ట్యాగ్లోని పేరుకు సంబంధించిన డేటాకి ఒక పర్టికులర్ స్టైలింగ్ అప్లై చేస్తాను. ముందుగా దానికి ఫాంట్ సైజ్ అప్లై చేస్తాను. ఫాంట్ సైజ్ 200 పిక్సెల్స్, 150 పిక్సెల్స్ ఎంటర్ చేసాను. ఈ విధంగా ప్రింట్ అయింది. ఈ విధంగా ప్రింట్ అయిన తర్వాత దానికి టెక్స్ట్ ఎంపసిస్ అప్లై చేయాలనుకుంటున్నాను. కాబట్టి టెక్స్ట్ ఎంపసిస్లో నేను కొన్ని రకాల ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ వన్ డాట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే ఈ పర్టికులర్ డాట్స్ అనేది ఈ సింటెక్స్ అంటే ఈ డేటా మీద ఫామ్ అవుతుంది. డాట్ తర్వాత సర్కిల్ అని పెట్టాను. సర్కిల్ ఫార్మాట్ లో ఫామ్ అయింది. ట్రయాంగిల్ అప్లై చేసాను. ట్రయాంగిల్ లో చేంజ్ అయింది. డబుల్ సర్కిల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కూడా అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మారింది. నెక్స్ట్ వన్ ప్రాపర్టీ ఏంటంటే స్టార్ అండ్ స్టార్. కాబట్టి స్టార్ అంటే చేసేస్తున్నాను. ఈ విధంగా స్టార్స్ జనరేట్ అవుతాయి. అయితే వీటికి కలరింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు. వీటి పక్కన కలర్ ఫార్మాట్ ఒక కలర్ అప్లై చేయడానికి బ్లూ అనేసి బ్లూ కలర్ లో చేంజ్ అయిపోతుంది. అన్నట్టు ఓన్లీ టెక్స్ట్ ఎంపసిస్ మొత్తం. ఓన్ పేజ్ సపరేట్గా పారాగ్రాఫ్ ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత పర్టికులర్ ఎంపసిస్ అప్లై చేయాలి. కాపీ పేస్ట్ చేద్దాం.